మార్చి 8, 2025 వారం శనివారం. తిథి నవమి ఉదయం 8:16 వరకు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి 11:28 వరకు. వర్జం ఉదయం 7:54 నుండి 9:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:21 నుండి 7:09 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వస్తు లాభ సూచన. మేషరాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. విహారయాత్రలు చేస్తారు. వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. కుటుంబ విషయంలో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలమవుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి విశేషమైన కృషి చేస్తారు. ఆర్థికపరమైన అంశాలపైన దృష్టిని సారిస్తారు. సానుకూల ఫలితాలను సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. సింహరాశి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. పనుల్లో కొంత జాప్యం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో తొందరపాటు వద్దు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు వస్తాయి. సింహరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార కేంద్రాల్లో లాభాలను అందుకోగలుగుతారు. కన్యా రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సంయమనాన్ని పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రాజకీయ పరంగా చర్చలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. వృశ్చిక రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. మకర రాశి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. మకర రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కుంభరాశి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు. వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. కుంభరాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీన రాశి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. ఏ విషయంలోనూ క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక అభివృద్ధి కొరకు అనేక విధాలుగా శ్రమిస్తారు. మీనరాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.